మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కామెంట్ చేశారు, మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఏదంటే అది సోషల్ మీడియానే ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నారు. సోషల్ మీడియా విషయంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉందా అంటే ఏమంటారు మీరు? సోషల్ మీడియాతో ప్రాబ్లం కాదు, ఏదైతే ప్రాపగండా మీడియా ఉందో ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను డిప్యూట్ చేసుకొని వాళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల సోషల్ మీడియాలో ఇప్పుడు మీ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాస్తవాలుగా ప్రసారం చేసే ఉన్నాయి, వాళ్ళ వ్యూస్ చెప్పే ఉన్నాయి, న్యూస్ ఇచ్చే ఉన్నాయి, పక్షపాతంగా న్యూస్ ఇచ్చే ఉన్నాయి. వాటితో సమస్య కాదు. ఒక అబద్ధాన్ని ఇప్పుడు హైడ్రా పూర్తి స్థాయిలో పేదోళ్ళు ఇల్లు గుంజుకుంటారని చెప్పి ప్రచారం చేసే ఒక టీం ఉందనుకోండి, అది వాస్తవం కాదు కదా. తీసుకుంటే ప్రజలు ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో ఉండే అన్ని కూడా హైడ్రా ఎందుకు తీసుకోవట్లేదు? కాబట్టి ఇది ఒక భయానక వాతావరణం సృష్టించడం. లేకపోతే ఇప్పుడు మొన్న నేను చూసిన ఒక 5-6 ఉన్నారు కదా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక అడుగు వెనకేసిన మాట మాకు తెలుసు. జేఏసీలో ఉన్న మాకు ఆ కరీంనగర్ డిక్లరేషన్ తర్వాత తెలంగాణకు కొంత వ్యతిరేకం చేయడానికి ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఆయన సెటరైట్ చేసింది కూడా మాకు తెలుసు. చరిత్ర నేను రేపు పుస్తకాలు ఎట్లాగా రాస్తున్నాం, అది అన్ని రిలీజ్ అయితే చరిత్ర చెరిపేస్తే తిరగదు కదా. కాబట్టి అలాంటి వాటిని ఏం చేస్తాడు వాడు, పాకిస్తాన్ ప్రేమికుల్లాగానే తెలంగాణ ఏంది కేసీఆర్ వ్యతిరేకాన్ని పెడతాడు, దాంట్లో చర్చలు పెడతా ఉంటాడు, వారికి గిరాకీ. ఇట్లాంటి వాళ్ళతో సమస్య. న్యూస్ను కానీ వ్యూస్ను కానీ, ఇప్పుడు ఒక మాట నన్ను విమర్శించొద్దని నేను చెప్తానా, నా పార్టీని విమర్శించొద్దని చెప్తానా? మీకు ఆ హక్కు నాకు ప్రజాస్వామ్యంలో లేదు కదా. విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ అబద్ధాలను ప్రచారం చేసే హక్కు ఎక్కడిది? అట్లా ఎన్ని చేస్తున్నారు, ఎన్ని రకాలు చేస్తున్నారు. అయ్యే పేపర్ వార్తలు ఉంటాయి, పేపర్ పేరేందో ఉండదు. మీరు గతంలో చేసిన మీడియా సంస్థల్లో నేను ఇప్పుడైన పొలిటెంట్ నేను ఒక మీడియా ప్రతినిధిని చెప్పుకుంటారు. మీరు అసలు ఒక బ్లాక్ది ఉంటుంది, ఆ బ్లాక్తో ప్రజల వద్దకు పోయినట్టు పోతాడు, అక్కడ ఏదో మార్ఫింగ్ చేసి పడేసి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలు ఇట్లా అనుకుంటారు అని చెప్తారు, వాళ్ళే చెప్పి. కాబట్టి ప్రాపగండా వాళ్ళతో దాదాపు నేను అనుకుంటా వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ వీళ్ళకు 10 వాళ్ళకు 10 ఉన్నట్టుంది. మళ్ళీ మీడియాలో టిల్ట్ మీడియా ఉంది, అది కాంగ్రెస్ వ్యతిరేక మీడియా కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వేరు, అబద్ధాన్ని ప్రచారం చేయడం వేరు. అది మనోడు కేటీఆర్ ఆ టీంను పట్టుకున్నాడు. సోషల్ మీడియాని మేము వాడము, ఐఎన్సీ ఉంది మాకు, తెలంగాణ కాంగ్రెస్కు సోషల్ మీడియా ఉంది, తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యొక్క విధానాలను ప్రకటిస్తూనే ఉంటారు, విమర్శిస్తారు, పొగుడుతారు, అన్ని రకాలు ఉంటాయి. కానీ పని కట్టుకొని అదే పనిగా వీళ్ళు చేసే, ఇప్పుడు మా మీద విమర్శలు చేసినట్టుగానే మమ్మల్ని ప్రశ్నించినట్టుగానే ప్రతిపక్షాల్లో వాటిని కూడా విమర్శ చేస్తారు, ఇద్దరు రాజకీయ పక్షాలను కూడా చేయాలిగా. వాళ్ళు అట్లా ఏముండదు, ఒకే పాట. ఏంటి పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారిని, లేదంటే కాంగ్రెస్ పార్టీని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అట్లాంటి వాటితో సమస్య తప్పితే మీడియా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే మా ప్రభుత్వ పథకాలతో పాటు మమ్మల్ని ప్రచారం చేసేది మీరు లేకుంటే ఎట్ట ప్రజలకు వారధి అవుతుంది. కాబట్టి ఆ ముసుగులో వచ్చే ఇలాంటి ప్రాపగండా వాటి పట్లనే ఆలోచిస్తున్నాం, అంతే తప్పితే అవి కూడా ప్రజలకు తెలుస్తూనే ఉంటాయి కదా నరసన, చేసుకొని. అట్లాగే ఈ రైతులు హ్యాపీగా ఉన్నారా? 2 లక్షల కోట్ల రూపాయల నగదును ఈ 2.5 సంవత్సరాల కాలంలో వెచ్చించిన రైతు సమాజం ఎందుకు సంతృప్తిగా ఉండరు? 2.85 lakhs crores అంటే 2,85,000 కోట్లు పెట్టింది. 2.5 years రమారమి. నేను సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,89,000 చిల్లర. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఇస్తున్న రైతు భరోసా వీటికి సంబంధించిన వాటికి ఇంకా వివరాలు వస్తే దగ్గర అంటే 2 లక్షల కోట్లు 2.5 సంవత్సరాలు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి రైతు భరోసాను వీళ్ళు చెల్లించిన దాన్ని కూడా మేము చెల్లించినాం, వీళ్ళు ఇవ్వకపోయిన దాన్ని కూడా. తర్వాత ఒక్క కారుకు 40,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం ఒక పంటకు. ఇంతకంటే బెటర్గా ఇప్పుడు చూడండి, 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మనం కొన్నాం. దేశంలోనే ప్రభుత్వం ఇట్లా కొన్న దాఖలాలు లేవు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే వాస్తవాలు ఫిగర్స్ నీ ముందు కనపడుతున్నాయి కదా. అలాంటప్పుడు రైతులు ఎందుకు, ఇప్పుడు రైతు సమాజంతోనే ప్రొడక్టివిటీ పెరుగుతున్నది మనకు. రైతుల్లో అన్ని రకాల అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు ఉంటారు, దానికి వ్యవసాయానికి కులం మతం ఏం లేదు. అంత పెద్ద సమాజానికి మేము మేలు చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత తీసుకురావాలని ఇప్పుడు యూరియా ఒక ఇష్యూ తీసుకొస్తున్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, మనకాడ కూడా రామగుండం దగ్గర ఆర్సీఎల్ నుంచి ఉత్పత్తి అవుతుంది.
పోయి మరి మనం రామగుండం నుంచి మొత్తం అక్వైర్ చేసుకొని వద్దామా? కేటాయించింది మనకు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంటే బీజేపీ వాళ్ళు కూడా యూరియా దొరుకుతలేదు అంటారు. ఇప్పుడు ఆడికి పోయి యూరియా మా రాష్ట్రానికి ఇవ్వండి సార్ అని ఒక్కరు పోయి అడగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి పోయినప్పుడే పోవాలి, అడగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కొట్లాడాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా యూరియా స్కేర్సిటీ కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర స్కేర్సిటీ ఎందుకు వస్తున్నది? 17 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, 5 రాష్ట్రాల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ ఎందుకు రావట్లే యూరియా కొరత? ఉద్దేశపూర్వకంగానే కొరతను ఇక్కడ సృష్టించి ప్రభుత్వాలకు వ్యతిరేకతను తీసుకొచ్చి రైతు సమాజం నుంచి వ్యతిరేకత తెచ్చే ఒక ప్రయత్నం జరుగుతున్నది. రైతులు సంతృప్తిగా ఉన్నారు. ఉండకపోతే ఏ విధంగా సంతృప్తి చెందుతారో అట్లా చేసే ఒక ప్రయత్నం కూడా ఇప్పుడు చూడు, ప్రతి పంటకు అన్ని పంటలకు అన్ని రకాల పంటలకు మనం మద్దతు ధరిస్తున్నాం, కొంటున్నాం. అంతేకాకుండా బోనస్లు కూడా వరి లాంటి దానికి ఇస్తున్నాం. ఇది పక్కన పెడితే నేను ఒక మాట అంట, రైతు సమాజము 2 లక్షల రుణమాఫీ చేస్తే వ్యతిరేకిస్తున్నదని చెప్పి ప్రచారం చేస్తారు. వీళ్ళు 1 లక్ష రుణమాఫీ కొరకు 25,000 ఇట్లా 4 సంవత్సరాలు వేసింది. ఈ 25,000 వేసరికి ఆడ వడ్డీ వచ్చి చేరింది. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ కోసం అని చెప్పి అక్టోబర్లో ఆర్బీఐ నుంచి స్పెషల్ పర్మిషన్ మోదీని బతిలాడుకొని సార్ నేను ఓడిపోతున్నామో సార్ అని కేసీఆర్ మళ్ళీ ఎంత దాదాపు నన్ను అనుకుంటున్నా 20,000 కోట్లు సంథింగ్ తీసుకొచ్చేసి 20,000 కోట్లు అప్పటికప్పుడు ₹1,00,000 99,000 వరకు రుణమాఫీ చేసింది వాళ్ళు. అంటే రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్నారు. మేము వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే మేము 21,000 కోట్లు మిగిల్చుకుందాం కదా, ఒకవేళ రైతులు రుణమాఫీ చివరిలో చేద్దామని అనుకుంటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చినా సరే 2 లక్షల రుణమాఫీ, నాట్ ఈవెన్ తెలంగాణ, ప్రతి దగ్గర కూడా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తుంది. కాబట్టి రైతు సమాజం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు కూడా ప్రశ్నించలేరు అనేది నా అభిప్రాయం. రాయదుర్గం ద్వారా మేము మెట్రో వేసాము, అది మెట్రో పనులు ప్రారంభిద్దాం అనుకున్నాము, ఆపేశారు. ఇప్పుడు కేవలం మెట్రో ఎట్టు కాకుండా పోయింది, 2వ ఫేజ్ కూడా జరగట్లేదు, కేవలం భూముల కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారన్నది కేటీఆర్ ఈ మధ్య పదే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు రాయదుర్గం నుంచి ఎక్స్టెన్షన్ అనేది మనకు హైటెక్ సిటీలో పనిచేసే లేకపోతే అక్కడ ఉండే కంపెనీస్కు, సాఫ్ట్వేర్ కంపెనీస్కు ఉపయోగపడుతుంది. కానీ మనం ఎల్బీ నగర్ నుంచి ఎక్స్టెండ్ చేసి ఇట్లా ఓల్డ్ సిటీ మీదుగా ఇట్లా ఎయిర్పోర్ట్కి తీసుకపోతే ఫ్యూచర్ సిటీకి కూడా ఉపయోగపడడంతో పాటు ఎయిర్పోర్ట్కు మంచి మార్గం అవుతుంది. ఎక్స్టెన్షన్స్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మేజర్గా సిటీ అవుట్స్కట్స్కి, ఇప్పుడు మీరు ఢిల్లీలో మీరు చూస్తే మీకు అవుట్స్కట్స్కు మెట్రో ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయితే అక్కడ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇండ్లు కట్టుకుంటే ఏంటంటే టైం ఈజీగా మిగులుతుంది. అర్ధ గంటలో దాదాపు 60 కిలోమీటర్లు పోయేంత స్పీడ్తో ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి. మనోళ్ళు సిటీ లోపల ఇక్కడికే మనం ముందు వరుసలో మనం చేసుకున్నాం. దీని తర్వాత ఎక్స్టెన్షన్లో సిటీ అవుట్స్కట్స్ కూడా మనం పోతే ఎక్కువ మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, రాయదుర్గం నుంచి మళ్ళీ ఏంది అదే చెరువు, మన గడ్డిపేట చెరువు, అటు తర్వాత హిమాయత్ సాగర్ చెరువు, దాని తర్వాత ఎయిర్పోర్ట్. ఎవరికి ప్రజలకు ఉపయోగపడుతుందా? ఇలా మనము సిటీగా పిలుచుకునే ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మూలాలు పడాలంటే అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఇప్పుడు మెట్రో విస్తరణ లాంటి ఓల్డ్ సిటీ మీదుగా పోతే అన్ని రకాల ఉపాధులు కూడా దొరుకుతాయి వాళ్ళకి అక్కడ. కాబట్టి దాన్ని వాళ్ళేదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు చేసి ఏంది ఓఆర్ఆర్ చుట్టూ నుంచి చేసుకొని అవతల శంషాబాద్ లేచి పడేస్తే అయిపోద్ది అన్నట్టుగా వాళ్ళు చేసింది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజా ఉపయోగం కొరకు ఆలోచించింది. అది కూడా ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సహకారం దాదాపు 13,000 కోట్లు ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఇవ్వకపోయినా సరే మనం రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తాం. మీరు ఇది కట్టుకోండి అని పర్మిషన్ ఏమంటున్నాం. మీరు పెడితే పెట్టండి, అది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్, మీకు తెలుసు అది. అప్పుడు ఎవరు మన జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన అర్బన్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఇది శాంక్షన్ అయింది. అప్పుడు కూడా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండవాలని మళ్ళీ దాని మీద ఒక్క ఇంచు పెంచలేదు వాళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని విస్తరణ చేస్తున్నాం. ఇది ఓఆర్ఆర్ అయినా, రేపు RRR అయినా, రీజనల్ రింగ్ రోడ్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా సరే అది కాంగ్రెస్ అభివృద్ధి గురించి ఆలోచించింది. మరి వీళ్ళేమో అన్ని 10 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళు అదన్నా కంప్లీట్ ఎందుకు చేయలేదు? రాయదుర్గం నుంచి శంషాబాద్ పోయేది ఉంటే అదొక రోడ్ అవుతుండే కదా, అదొక ట్రావెల్ ఏరియా అవుతుండే కదా. కాబట్టి విస్తృత ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు
ఫ్యూచర్ సిటీ అనేది ఆయనకు ఒక డ్రీమ్. రేపు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఆయన వేస్తున్న బేస్ ఇప్పుడు మూసీ రిజర్వేషన్ కానీ, ఓఆర్ఆర్ అంటే RRR కానీ, లేదంటే భారత్ ఫ్యూచర్ సిటీ కానీ మీరు చూస్తారు. దాని అభివృద్ధి ఫలాలు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా భవిష్యత్తులో ప్రజలు గుర్తుంచుకుంటారో మీకు అర్థమవుతుంది.